లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. యేసుపదాంబుజ శరణం నర దోష మహాముది హరణం. యేసుపదాంబుజ శరణం. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే శరణం. యేసే జీవము, యేసే శరణం. యేసుపదాంబుజ శరణం నర దోష మహాముది హరణం. యేసుపదాంబుజ శరణం. కుమార శరణం నర జీవ ప్రదాత శరణం. దేవ కుమార శరణం నర జీవ ప్రదాత శరణం. దేవదేవ జగదావతారమము, దేవదేవ బ్రోవరావే ప్రభు నీవే శరణం. బ్రోవరావే ప్రభు నీవే శరణం. యేసుపదాంబుజ శరణం నర దోష మహాముది హరణం. యేసుపదాంబుజ శరణం.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. సెప్టెంబర్ మాసంలో అడుగు పెట్టాం. మరి వారాంతము అప్పుడే ఒక వారం గతించిపోయింది. మరి గత రాత్రి చాలామంది మన ప్రియులు ఆలయంలో మరి సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేసి ఉన్నారు. మరి వారికి ఉన్న ఆసక్తిని బట్టి, వారు చేసిన విజ్ఞాపన బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, మరి శనివారం దేవుని దయా సంకల్పాన్ని బట్టి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ రండి, అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా జీవిత అనుభవాల్లో మాకు చాలా దేవుడిగా ఉంటూ ఈనాటికి కావలసిన వర్తమానం ఆనాడు అందిస్తూ క్షేమకరమైన అనుభవాల మధ్య మమ్మల్ని కొనసాగింపచేస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈనాటి వాక్యం కొరకు మేము నిరీక్షిస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మీరే మీ వాక్యాన్ని మాకు వినిపించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. 20వ కీర్తన 3వ వచనం. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ నైవేద్యములను జ్ఞాపకం చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. పాత నిబంధన కాలంలో మోషే ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్రం ఆనాటి ప్రజలకు వివిధ రకాలైనటువంటి ఆరాధన పద్ధతులను మరి ఆ ధర్మశాస్త్రంలో, ముఖ్యంగా లేవి కాండంలో మనకు అందించబడ్డాయి. మరి ఆనాటి ప్రజలకు గతంలో నేను చెప్పిన రీతిగా వారు ఒక ప్రజగా లేరు, వారికి ఒక దేశం లేదు. కాబట్టి దేవుడు వారిని ఐగుప్తులోంచి వెలుపలికి తీసుకొచ్చాడు. వాగ్దాన భూమిని దేశంగా ఇస్తా అన్నాడు. మీరు నా ప్రజలు అన్నాడు. కాబట్టి ప్రజలకు కావలసిన ఆ విధి విధానాలు ధర్మశాస్త్ర రూపంలో వారికి అందించాడు. అదే రీతిగా ఆ ప్రజలను విడిపించి నడిపించి ఆ వాగ్దాన భూమిని అనుగ్రహించిన దేవునితో వారి సంబంధాలు స్థిరంగా ఉండటానికి దేవుడు కొన్ని ఆరాధన పద్ధతులను నియమించాడు. అందులో కొన్ని దహన బలులు, కొన్ని సమాధాన బలులు, కొన్ని పాప పరిహారార్థ బలులు, ఆ రీతిగా మరి వారికి కొన్ని ఆరాధన సంబంధమైన నియమావళి వారికి అనుగ్రహించాడు. పస్కా పండుగ మరి అందులో భాగమే. వారిని విడిపించిన దానికి ఆ విమోచనకు గుర్తుగా పస్కా పండుగ. సో దేవుని ఆలయములో జరిగించే ఆ క్రియలకు, లేకపోతే ఆ అర్పణలకు నైవేద్యం అనే ఆ భావన కూడా వస్తుంది. ఎందుకంటే ఆ ధూప నైవేద్యాలు చెల్లించడం కూడా ఒక ఆనవాయితీ. బల్యర్పణలు మాత్రమే కాకుండా ధూప నైవేద్యాలు కూడా చెల్లించడం అనేది ఒక ఆనవాయితీ. సో దావీదు భక్తుడు పాత నిబంధన కాలానికి చెందినవాడు కాబట్టి ఆయన కాలంలో ఈ బల్యర్పణలు అనేవి, నైవేద్యాలు అనేవి సర్వసాధారణమైన విషయాలు. కాబట్టి మరి దావీదు మరి ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆ ఆరాధన పద్ధతులు, అదే రీతిగా విధి విధానాల నేపథ్యంలో ఇక్కడ ఆయన వాడుతున్న మాట, ఆయన నీ నైవేద్యములన్నీ జ్ఞాపకం చేసుకునుగాక. నైవేద్యాలు, బల్యర్పణలు దేవునికి మానవునికి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలకు సూచన. అనగా దేవుడు మనకు అనుగ్రహించిన వాటికి కృతజ్ఞతగా ఆనాటి కాలంలో ఆ ధర్మశాస్త్రంలో పొందుపరచబడిన అంశాల నేపథ్యంలో వారు కొన్ని అర్పణలు చెల్లించాల్సిన ఆవశ్యకత ఉండింది. ఎందుకంటే ఇన్ రిటర్న్ నేటి మన కాలంలో థ్యాంక్స్ గివింగ్ అంటాం కదండి, కృతజ్ఞతార్పణలు, కృతజ్ఞత కానుకలు అంటుంటాం. సో అక్కడ అర్పించేవేవి కూడా అవన్నీ కూడా దేవుని పట్ల మన విశ్వాసాన్ని, కృతజ్ఞతను, నమ్మకాన్ని, అదే రీతిగా రాబోయే కాలంలో దేవుని
యొక్క ఆ మేళ్లను పొందటానికి దైవ మానవ సంబంధాలకు సాదృశ్యంగా ఈ అర్పణలు అందించబడ్డాయి. సో ఈ నైవేద్యాల గురించి పాత నిబంధనలో ఒకసారి లేవి కాండంలో ఒకసారి చూద్దాం. లేవి కాండంలో 2-3 అధ్యాయాలు ఈ నైవేద్యాల గురించి వ్రాయబడ్డాయి. 1-2 మాటలు మాత్రమే చూపిస్తాను, అన్ని నేను చూపించడం సమయం సరిపోదు కాబట్టి 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చూపిస్తాను. 2వ అధ్యాయం ప్రారంభంలో, ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి అయి ఉండవలను అంటూ ఆ వివరాల నేపథ్యంలో 3వ వచనం చూస్తే, ఆ నైవేద్య శేషము అహరోనునకు అతని కుమారులకు ఉండను, యెహోవాకు అర్పించు హోమములో అది అతి పరిశుద్ధము. నైవేద్యము దేవునికి, నైవేద్యములో శేషం అనగా మిగులు ఏమైనా ఉంటే అహరోను సంతతికి, అది యెహోవాకు అతి పరిశుద్ధం అంటాడు. 10వ వచనం కూడా చూడండి, యెహోవాకు అర్పించు హోమములో అది అతి పరిశుద్ధం అంటాడు. అలాగే 16వ వచనంలో, అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యములో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాన్ని అంతయు యాజకుడు దహించవలన అది యెహోవాకు హోమం అంటాడు. 3వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం అంటాడు. 10వ వచనంలో కూడా అలా లేవి కాండంలో ఈ నైవేద్యము గురించి వ్రాయబడింది. అవి యెహోవాకు ఇంపైన హోమం అంటాడు, లేకపోతే యెహోవాకు అతి పరిశుద్ధములు అనే మాటలు కూడా అక్కడ భక్తుడు వాడుతూ ఉన్నాడు. సో ఏ కంప్లీట్ అండ్ క్లీన్, పరిపూర్ణమైన పవిత్రమైన హోమముగా నైవేద్యాన్ని అర్పించాలి. నామకార్థంగా లేకపోతే భయభక్తులు లేకుండా అపవిత్రమైన వాటిని అర్పించడం అనేది దేవుడు అంగీకరించడు. సో కీర్తనలు 66లో ఒకసారి చూస్తే, కీర్తనలు 66 13-14 వచనాలు చూస్తే, దహన బలులు తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులు నేను నీకు చెల్లించెదను అంటాడు. దహన బలు నీకు అర్పించెదను. సో శ్రమ కలిగినప్పుడు, దేవుడు తనను తప్పించినప్పుడు దేవునికి దహన బలు సమర్పిస్తాను అనే మాట కనబడుతుంది. సో ఈ క్రమంలో అది ఒక నామకార్థమైన లేకపోతే మ్రొక్కుబడి పారంపర్యంతో కూడిన కార్యక్రమంగా ఉండకూడదు. కాబట్టి ఆ కాలక్రమంలో కొన్ని సూచనలు, హెచ్చరికలు కూడా ఈ నైవేద్యం గురించి, ఈ అర్పణల గురించి అందించబడ్డాయి. ఒకసారి మనకు ప్రసంగి గ్రంథం ఒకసారి ఓపెన్ చేస్తే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట మేలు. సో నీ అర్పణ కన్నా నీ విధేయత చాలా ప్రాముఖ్యం. దేవుని పట్ల విధేయుడుగా ఉండి దేవుని మాటలు ఆలకించి దేవుని మాటల ప్రకారం లేకపోతే ఆజ్ఞ ప్రకారం కొనసాగుతూ ఉన్నప్పుడు అదే చాలా ప్రాముఖ్యమైన అర్పణ. కయ్యూను హేబెలు అర్పణలో ఆ భావన స్పష్టంగా కనబడుతుంది. నీవు సత్క్రియ చేసిన ఎడలా, అంటే సదుద్దేశముతో నీవు అర్పణ చెల్లించినట్లయితే, నీవు చేసిన క్రియ సత్క్రియ కాదు అనే భావన కయ్యూనుతో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ అర్పణ చెల్లించే ఆ పరిస్థితిలో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ కానుకల పండుగ ఈ వారంలో ఉంది. నేను ప్రతి సంవత్సరం చెప్తున్న మాట, ఇట్ ఈస్ నాట్ ద మనీ వాట్ యు ఆర్ గివింగ్, బట్ ద మైండ్ త్రూ విచ్ యు ఆర్ గివింగ్. దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ ద మనీ బట్ ద మైండ్. ఏ భావముతో, ఆ కృతజ్ఞత భావము నీలో ఉందా లేదా? కానుకలు పెట్టే దగ్గర యేసయ్య కూర్చున్నప్పుడు మూటలు తెచ్చిన వాడిని చూశాడు, పేద విధవరాలు వేసిన దాన్ని చూశాడు కదా. సో ఇట్ ఈస్ నాట్ ద మనీ, ఇట్స్ ద మైండ్ బిహైండ్ యువర్ ఆఫరింగ్. సో అందుకే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా
చూచుకోవాలి అంటాడు. సో నీ అర్పణ కన్నా, ఒక్క మాటలో చెప్పాలంటే, నీ అర్పణ కన్నా నీ సమర్పణ చాలా ప్రాముఖ్యం. నీ అర్పణ కన్నా నీ సమర్పణ చాలా ప్రాముఖ్యం. నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటే ఆ సమర్పణలోంచి నిజమైన కృతజ్ఞతార్పణ వస్తుంది. ఎప్పుడైతే నీవు సమర్పించుకుంటావో దేవుడు తనకున్నవి కూడా మనకిస్తాడు. అందుకే ఆ మలాకి గ్రంథంలో నీవు గుప్పిలి విప్పితే నేను ఆకాశాన్ని విప్పుతా అంటాడు. సో గుప్పిలి విప్పగలగాలంటే ఆ సమర్పణ ప్రాముఖ్యం. సమర్పణ చాలా ప్రాముఖ్యం. సో I encourage all the Christians, irrespective of the church or background, anybody. It is not what you are giving to God that matters, but you are offering your own self is matters. దేవుడు కోరుకునేది అది. నీ సమర్పణ కోరుతున్నాడు. నిన్ను కోరుకుంటున్నాడు ఆయన. నిన్ను కోరుకుంటున్నాడు. సో అందుకే దేవుని మందిరములు అనే మాట. యెషయా గ్రంథంలో కూడా ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కొంత బాధతో కూడిన కొన్ని పలుకులు ఆయన ప్రవచిస్తాడు ప్రవక్త ద్వారా. 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను చూపిస్తాను. 11వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేలును బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. కోడల రక్తమందను, గొర్రెపిల్ల రక్తమందను, మేకపోతుల రక్తమందను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణంలో త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించి ధూపార్పము, దాన్ని ఇక్కడ తేకుడి అంటూ 14వ వచనం చూడండి. మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. అందుకే మీరు చేతులు చాపితే నేను చూడలేదు, మీరు ప్రార్థన చేసినను నేను వినను. ఏం చేయాలంటే, మిమ్ముని మీరు కడుగుకొనండి, శుద్ధి చేసుకునండి, కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకునండి, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి. సో ఇవన్నీ కూడా ఆయన మాట వినాలి. ఆయన ధర్మశాస్త్రంలో పేదల పట్ల, విధవరాన్ల పట్ల చేయవలసిన విధి విధానాల గురించి నా మాట వినండి అంటాడు. విస్తారమైన దహన బలులు నాకేలా. సో నా మాట మీరు వినకుండా మీరు చేసే క్రియలు ఏవి కూడా నాకు అంగీకారములు కాదు. కాబట్టి ఆ నైవేద్యముల గురించి ఈ కీర్తనకారుడు ఇక్కడ రాస్తూ, మరి ఆయన నీ నైవేద్యములన్నీ జ్ఞాపకం చేసుకుంటే, హీ రిమెంబర్స్ ఆల్ యువర్ ఆఫరింగ్స్ విత్ వాట్ మైండ్ యు ఆర్ ఆఫరింగ్. సో దేవుడు నీకు ఆపత్కాలంలో ఉత్తరం ఇవ్వాలి అంటే, ఆయన నీకు జవాబిచ్చి నిన్ను ఉద్ధరించాలి, నీకు సహాయం చేయాలంటే, నీవు దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నావో అది దేవుడు జ్ఞాపకం చేసుకొని దానిని బట్టి దేవుడు నీకు సహాయం చేయాలి అనే భావన దావీదు వ్యక్తపరుస్తాడు. సో నిన్ను కాపాడునుగాక అంటూ నీ నైవేద్యములన్నిటినీ యెహోవా జ్ఞాపకం చేసుకునుగాక, అలా జ్ఞాపకం చేసుకొని నీ దహన బలు అంగీకరించునుగాక. సో మన ఆఫరింగ్స్ అనేవి యాక్సెప్టబుల్గా ఉండాలి. అలా యాక్సెప్టబుల్గా ఉండాలంటే విత్ వాట్ మైండ్ వీఆర్ గివింగ్ అన్నది చాలా ప్రాముఖ్యం. దేవుని దృష్టిలో మనం యథార్థవంతులుగా ఉండాలి. దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మనకు జవాబు పొందదగిన రీతిగా మన ప్రవర్తన ఉండాలి. అందుకే 59వ కీర్తన అంటేగా, రక్షింప నేరకుండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకుండినట్లు ఆయన చదువులు మందము కాలేదు, మీ పాపములు అడ్డముగా నిలిచాయి దేవునికి మనకు. సో మన నైవేద్యాలు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, ధూప నైవేద్యాలు దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే, మన కొత్త నిబంధన నేటి కాలపరిలో మన ప్రార్థనలు నైవేద్యములు దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే, with what mind you are offering, with what mind you are praying, with what mind you are worshipping. అందుకే యేసయ్య చెప్తాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో,
నీ దేవుడిని యెహోవాను సేవించాలి. అక్కడ పార్షియాలిటీకి లేకపోతే పార్షియల్ వర్షిప్కి అవకాశం లేదు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి, సేవించాలి. దట్స్ మోర్ ఇంపార్టెంట్. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ భక్తుని ప్రార్థనతో కూడిన ఒక కీర్తన, అందులో మా వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకుంటూ నీతో మాకు కలిగిన సంబంధ బాంధవ్యాల నేపథ్యంలో నీ నుంచి మేము కోరిన జవాబు పొందుతామన్న వాస్తవాన్ని తెలియచేస్తూ, జవాబు ఇచ్చే సందర్భంలో ఆయన మా నైవేద్యాలు జ్ఞాపకం చేసుకుంటాడని, ఏ మనసుతో, ఏ ఆలోచనతో, ఏ ఉద్దేశంతో మేము అర్పణ చెల్లిస్తున్నాము, ఆ అర్పణ కన్నా సమర్పణ చాలా ప్రాముఖ్యం అన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అలా చెల్లించినప్పుడే మా దహన బలులు అంగీకరిస్తావు. కాబట్టి మొక్కుబడితో కాకుండా, పారంపర్యంగా కాకుండా, భావ సహితంగా, కృతజ్ఞతాపూర్వకముగా మా సమర్పణ కొనసాగుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక.